ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది. మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువును పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థ పరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్ కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు ఇది ఎక్కడయా అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతా ఉంది. దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు. అలాంటి అన్ని పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అయి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా కఠినంగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఎమోషన్ గా ఫీల్ కావద్దండి. స్వార్థ పరులు చేసే పనులకు మనం ఎమోషన్ అయితే దానివల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి వీల్లేదు. నాకు ఒక బాధ కూడా ఉంది. ఒకప్పుడు కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో నేను గొప్పగా చెప్పేవాడిని. ఈ రోజు చూస్తే అనంతపూర్ జిల్లా మీకంటే ముందెళ్ళిపోతున్నారు. తలసరి ఆదాయంలో అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపూర్ అంటే రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా మారిపోతున్న జిల్లా. ఇప్పుడు కరువు జిల్లా నుంచి భాగ్యనగర్ జిల్లాగా మారిపోయింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం. వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబెట్టుకుని అందరినీ పరిగెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు అడిగారని చెప్పి అడుగుతున్నాం. అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు, వృద్ధులుంటారు, వాళ్ళ ఇండ్లకు మనమే పోయి తీసుకుపోయి ఇద్దాం, డోర్ డెలివరీ ఇద్దాం. వాళ్ళు ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం. అందుకే ఈ నెల 1 నుంచి నూతన విధానాన్ని ఏదైతే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. వృద్ధులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి కానీ డబ్బులు కొట్టేసి డబ్బులు కొట్టేసే పనులు చేయకూడదు. దీంట్లో ఏం చేశారు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను బండారాలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకు ఏం బాధ లేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం, దళారీలు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం
మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టులు వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేసి తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని. కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ వెంటాడుతానే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. ఈ పార్టీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడుండే పార్టీ. అంబేద్కర్ గారు దళితులందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 96లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. టీ కొట్టుకుపోతే దళితుల గ్లాస్ దళితులే పట్టుకోవాలి, వాళ్లే కడుక్కోవాలి, టీ పోసేవాళ్ళు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని తిరగకూడదు. అదే మరి బావుల దగ్గరికి పోతే దళితులకు వేరే బావి, అగ్రవర్ణాలకు వేరే బావి. దేవాలయాలకు పోవాలంటే నిబంధనలు. అప్పుడే నేను ఆలోచించా, ఇది మనుషులకు మంచిది కాదని. ఫస్ట్ టైం చరిత్రలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 43 రికమెండేషన్లు ఇస్తే 43 రికమెండేషన్లు అమలు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ, అంబేద్కర్ స్ఫూర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్లు వేసి ఎప్పటికప్పుడు పనిచేసి అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకుపోయాం. ఈ రోజు కొండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను,
నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా. కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని హామీ ఇస్తున్నాను. అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు కోనసీమ అందాల సీమ. కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత. గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది. కానీ ఈ రోజు చూస్తా ఉంటే తలసరి ఆదాయం తక్కువ అయిపోయింది. కొబ్బరి తోటలున్నాయి, కొంతవరకు ఆదాయం వస్తా ఉంది. మీరు అక్వా కల్చర్కి వెళ్లారు, చేపల పెంపకానికి వెళ్లారు, కొంతవరకే ఆదాయం వస్తా ఉంది. కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ గాని గడ్డేసుకోగలిగితే, కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. నేను అందుకని 90,000 ఎకరాలుంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని. 90,000 ఎకరాల్లో కోకో గాని లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి గాని ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. రెండో విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను. ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఒక 2 ఆవులు గాని 2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్లారు, ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్ గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. ఈ రోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తల్లికి వందనం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈ రోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు, 1.4కు వచ్చేసారు. ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలు ఉన్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు
మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టుల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను. డ్రోన్ పంపించాను. ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా. ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్న బడ్జెట్ లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జీఎస్టీ తీసేశాం. పవర్ లూమ్స్ కి, హ్యాండ్లూమ్స్ కి 500, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాలా, మాదిగా, రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి. మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం. ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. మీరు వాడుకుని మిగిలిన కరెంట్ వస్తే చెప్పండి, ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా. అంటే ఒక్కొక్క యూనిట్ కి ₹2.8 చొప్పున తిరిగి మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు, రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంటు వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్ కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు గాని సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం. మీరు కూడా సోలార్ పెట్టుకోండి, 78,000 రూపాయలు 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్ గా చెప్తున్నా నేను. కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలు, డాక్రా సంఘాలు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి
3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్లారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో తెచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈ రోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం. మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను. 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈ రోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. 1వ తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి.
ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్నా, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్నా ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్ తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజుని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. మీరు ఓట్లేశారు, మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. తిరిగి ఒకటి ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. అందుకే కేంద్రానికి చెప్పాం, ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కడప సభలో హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది, మాది అని మరొక్కసారి. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్లి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒక రోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం,
ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం. నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ను ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రన్న, జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవన్ అందరూ అజెండాలు పక్కన పెట్టుకుని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్ కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి
వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు. ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో అశాంతి పోయింది, ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు, తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4000, 6000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏటా 33,000 కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మారిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్లు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలు 1924 చేసినటువంటి విధ్వంసం చూస్తే కనీసం 10 సంవత్సరాలైనా సరే మినిమం టైం పడుతుంది. కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా
ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది. 1 yearలో అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th time ఈమె చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనం తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాం, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం. ఈ పాలసీ ప్రకారం 72 gigawatts పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 gigawatts ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 gigawatts నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 gigawatts సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ June 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం,
ఆఫ్లైన్ లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖు 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ రెండు కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద గ్రౌండ్స్ మీద జరుగుతుంది, కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈ రోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్ గా కలిసి అమరావతి, దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ RDT, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్ గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్ అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండు కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్ గా మనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసగా ఉన్నాను. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు, ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్ లో, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ కి SC, ST ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా, వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ
దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు కేబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేశాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడీఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం.